గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్స్ మీకు కూడా తెలిసే ఉంటాయి కదా. ఈ వీడియోలో నేను చేసినవి చూపిస్తాను చూడండి. మేకింగ్ కూడా చాలా సింపుల్, మనం ఈజీగా చేసేసుకోవచ్చు. మేకింగ్ రాని వాళ్ళు కూడా ట్రై చేసినా చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే కొన్ని ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి మ్యాచ్ అయ్యేలా చేశాను, కొన్ని వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి మ్యాచ్ అయ్యేలా చేశాను. బోత్ చూపిస్తాను చూడండి. జడా కుందన్ లాకెట్స్ ఒక్కటి మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, లాకెట్ కాస్ట్. రిమైనింగ్ అన్ని బడ్జెట్లోనే వచ్చేస్తాయి. మేకింగ్కి అవసరమయ్యే రా మెటీరియల్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి లాక్ బీడ్స్ 10 గ్రామ్స్ 25 రూపీస్ ఉంటుంది. అండ్ చైన్ మేకింగ్ థ్రెడ్ ఇది వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది. మనకి 9 మీటర్స్ వస్తుంది. 9 మీటర్స్ అంటే చాలా వస్తుంది కదా, మనం అప్ టు 20 వరకు చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ హుక్ అండి, విత్ 1.5 ఇంచ్ ఎక్స్టెన్షన్ చైన్తో వస్తుంది. ఈ హుక్స్ వచ్చేసి మనం మైక్రో ప్లేటెడ్ తీసుకుంటే కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయి, లేదంటే అవి వెంటనే మన స్వెట్కి నెక్ దగ్గర స్కిన్ టచ్ అవుతుంది కదా, వెంటనే కలర్ షేడ్ అవుతాయి. మేము ఫిష్ హుక్ కూడా ట్రై చేసాము, అది 1 or 2 యూజెస్కే షేడ్ అవుతుంది. ఈ ఎక్స్టెన్షన్ హుక్స్ అయితే మనకి 5 to 6 రూపీస్ పడుతుంది. బల్క్లో తీసుకుంటే యాజ్ పర్ వెయిట్ పడుతుంది, 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ అలా. లాకెట్ వచ్చేసి సీజెడ్ లాకెట్ విత్ మెహందీ పాలిష్లో తీసుకున్నాము. లాకెట్ ఏదైనా యూజ్ చేసి చేసుకోవచ్చు. నేను ఇవన్నీ 16 to 17 ఇంచెస్ లెంత్లో చేశాను. అండ్ 1 ఇంచ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా మనకి బ్యాక్ హుక్ దగ్గర. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది 17 ఇంచెస్ లెంత్లో చేస్తున్నాను. మనం 17 లెంత్ చేసేస్తే మనకి 16.5 వస్తుంది. అండ్ 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆల్రెడీ బ్యాక్ చైన్కి. చైన్ లేకుండా పెట్టుకునే వాళ్ళైతే కరెక్ట్ మెజర్మెంట్ పెట్టేసుకోండి. ఎడ్జెస్ అన్నీ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చైన్ చేసే ప్రాసెస్లో మనకి వైర్ ఎక్కడ బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. లేదు అంటే అలా బెండ్ అవుతుంటే మనం వేసుకున్నప్పుడు దాని ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉండదు. తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న లాకెట్ని బట్టి దానికి హోల్స్ అన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని వైర్లోకి ఎక్కించేసుకోవాలి. నేను ఈ లాకెట్ హోల్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, సో అందుకని షుగర్ బీట్స్తో కవర్ చేసేస్తున్నాను. 2 సైడ్స్ షుగర్ బీట్స్ వేస్తే ఏంటంటే లాకెట్ హోల్స్ కనిపించకుండా ఉంటాయి కదా, బీట్స్ కవర్ చేసేస్తాయి ఆ గ్యాప్ని. షుగర్ బీట్స్ తర్వాత కోరల్ బీట్స్ వేద్దాం అనుకుంటున్నాను. ఇవి రియల్ కోరల్స్ ఏం కాదండి, జస్ట్ ఆ కోరల్ షేప్ అండ్ కలర్ ఉంది అంతే. షుగర్ బీట్స్ వేసుకున్నాం కదా లాకెట్కి 2 సైడ్స్, దాని తర్వాత మనం కోరల్ బీట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవే వేయాలని ఏం లేదండి, మీ చాయిస్ ఆఫ్ బీట్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. లేదు అంటే మీ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బీట్స్ అన్ని కలర్స్లో అవైలబుల్ ఉంటున్నాయి కదా, మోనాలిసా బీట్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, ఏవైనా. లేదంటే మనకి స్మాల్ హైడ్రా బీట్స్ కూడా వస్తాయి, అవి కూడా వేసుకోవచ్చు. లాకెట్ తర్వాత షుగర్ బీట్స్ వేసాను కదా, అందుకని కోరల్ బీట్ తర్వాత కూడా షుగర్ బీట్స్ వేస్తున్నాను. లుక్ సెట్ అవుతుంది పర్ఫెక్ట్గా అని. మనకు కావాల్సిన బీట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మనం చైన్కి ఉన్న ఎడ్జెస్ పట్టుకొని కరెక్ట్గా మన బీట్స్ అన్నీ మిడిల్కి ఉంచుకోవాలి. అలా మిడిల్కి వేసుకున్న తర్వాత మనం 2 సైడ్స్ లాక్ బీడ్ వేసుకోవాలి. లాక్ బీడ్స్ షుగర్ బీట్స్ ఒకేలా ఉంటాయండి చూడడానికి, కానీ లాక్ బీడ్ డిఫరెన్స్ తెలుస్తుంది. అది కొంచెం పల్చగా ఉంటుంది అండ్ మనం ప్రెస్ చేస్తే ప్రెస్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మీకు మేబీ క్లారిటీగా కనిపించకపోయి ఉండొచ్చు, చాలా పల్చగా ఉంటుంది. మనకి షుగర్ బీట్స్ ఏంటంటే చాలా మందంగా ఉంటాయి అండ్ అది గ్లాస్ ఫినిషింగ్లో ఉంటాయి కదా, ఇవి వచ్చేసి మెటల్ ఫినిషింగ్లో ఉంటాయి. మనం చైన్కి 2 సైడ్స్ లాక్ బీట్స్ వేసుకోవాలి. ఇవి హోల్స్ కూడా కొంచెం పెద్దగానే ఉంటాయి, వేయడం కూడా అంత ప్రాబ్లం ఏం కాదు, ఈజీగానే వెళ్ళిపోతాయి. 2 సైడ్స్ మనం లాక్ బీడ్ వేసుకున్న తర్వాత చైన్ ఎడ్జెస్ కరెక్ట్గా పట్టుకొని మిడిల్కి ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి మొత్తం. అలా మిడిల్కి అనుకున్న తర్వాత మనము లాస్ట్లో లాక్ బీడ్స్ వేసాం కదా, వాటిని కట్టర్తో ప్రెస్ చేస్తే ప్రెస్ అయిపోతాయి, లాక్ అయిపోతాయి. చూపిస్తున్నాను కదా, అలా ప్రెస్ చేసేస్తే అవి లాక్ అయిపోతాయి. అక్కడ లాక్ అయిపోయిన తర్వాత మనం బీడ్స్ని ఇలా రివర్స్ చేసినా కూడా అవి మూవ్ అవ్వవు. చూపిస్తున్నాను చూడండి, రివర్స్ చేసి అయినా కూడా అవి మూవ్ అవ్వట్లేదు కదా. సో మళ్ళీ అక్కడి నుంచి మనం మిడిల్లో ఇంకా బీట్స్ వేసుకోవాలి అంటే కంటిన్యూగా వేసుకోవచ్చు, లేదు అంటే ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి కూడా వేసుకోవచ్చు. నేను 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి వేస్తున్నాను. అలా వేయడానికి ఫస్ట్ మనము లాక్ బీట్స్ వేసుకోవాలి. ఇందాక ప్రెస్ చేసాం కదా, అవి కాకుండా మళ్ళీ లాక్ బీట్స్ వేసుకోవాలి. 2 సైడ్స్ 2 లాక్ బీట్స్ వేసుకోవాలి. ఫస్ట్ వేసిన బీట్స్ దగ్గర నుంచి 2 సైడ్స్ 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి మనం బీట్స్ లాక్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ బీట్స్ వేసాక మనం కరెక్ట్ సైజ్ 2 సైడ్స్ ఈవెన్గా వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్. అలా చెక్ చేసుకొని వాటిని ప్రెస్ చేస్తే లాక్ అయిపోతాయి. అక్కడ చూడండి, ప్రెస్ చేశాను కదా, చాలా సాఫ్ట్గానే లాక్ అయిపోతాయి.
ఎక్కువ ప్రెజర్ పెట్టి ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. దాని తర్వాత మనం ఫస్ట్ వేసిన మోడల్లో మనం షుగర్ బీట్స్ వేసాం కదా, సో ఇప్పుడు కూడా సేమ్ అలానే లాక్ చేసిన తర్వాత 2 సైడ్స్ షుగర్ బీట్స్ వేసుకోవాలి. షుగర్ బీట్స్ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కోరల్ బీట్స్ వేసుకున్నాం కదా, సేమ్ అదే మోడల్ కావాలి అంటే అవే రిపీట్ చేసుకోవచ్చు. లేదా మన దగ్గర ఇంకేమన్నా మన లాకెట్లో మ్యాచ్ అయ్యే కలర్స్ ఉంటే వేసుకోవచ్చు. నేను యూజ్ చేసిన లాకెట్లో కలర్స్ ఏం లేవు కదా, అందుకని నేను సేమ్ కోరల్ బీట్సే రిపీట్ చేస్తున్నాను. కోరల్ బీట్ తర్వాత కూడా మళ్ళీ మనం 2 సైడ్స్ షుగర్ బీట్ వేసుకోవాలి. అంటే సేమ్ అలానే వేయాలనేం లేదు, నేను అలా వేసాను కాబట్టి అదే కంటిన్యూ చేస్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం లాక్ బీడ్ వేసుకోవాలి. అంటే ఈ మిడిల్లో వేసిన బీడ్స్ మూవ్ అవ్వకుండా 2 సైడ్స్ లాక్ చేసుకోవాలి. 1 సైడ్ ఆల్రెడీ లాక్ చేసేసాం కదా ఫస్ట్ బీడ్స్ వేయకముందే, సో ఇప్పుడు అదర్ సైడ్ కూడా మనం లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేయడం వల్ల బీడ్స్ మూవ్ అవ్వకుండా ఉంటాయి. కొంచెం గ్యాప్స్ ఇవ్వకుండా చేస్తే ఏంటంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను అస్సలు గ్యాప్ ఇవ్వలేదండి బీడ్స్ మిడిల్లో, చాలా క్లోజ్కి లాక్ చేసేసాను. ఈ చైన్ని ఈ మోడల్తోనే ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నేను ఎక్కడ బీడ్స్ ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు. కావాలి అంటే మనం ఇలా ఏ బీడ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బిఫోర్ ఆఫ్టర్ లాక్ బీడ్ యాడ్ చేసుకొని. ఇప్పుడు నేను హుక్ పెడుతున్నాను కదా, హుక్ పెట్టడానికి కూడా మనం ఫస్ట్ లాక్ బీడ్ వేసుకోవాలండి చైన్కి. దాని తర్వాత హుక్ పెట్టేసుకొని ఎడ్జ్ కొంచెం ఫోల్డ్ చేయాలి. చూపిస్తున్నాను కదా చూడండి, ఎడ్జ్ కొంచెం ఫోల్డ్ చేయాలి. అలా ఆ ఫోల్డ్ చేసిన దగ్గర 2 వైర్స్ మనం లాక్ బీడ్లోకి వెళ్ళేలా చూసుకోవాలి. ఫస్ట్ లాక్ బీడ్ వేసాం కదా, దానిలోకి ఇలా 2 సైడ్స్ వెళ్ళేలా వేసుకోవాలి. అలా వేసి దాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. లేదు అంటే 2 లాక్ బీడ్స్ వేసి కూడా ప్రెస్ చేసుకోవచ్చు. నేను ఒకటి వేసి బ్యాక్ అన్నాను కదా, అలా 2 వేసి కూడా అన్ని ప్రెస్ చేసుకోవచ్చు, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలానే సేమ్ ఇంకో సైడ్ కూడా లాక్ బీడ్ వేసుకోవాలి. లాక్ బీడ్ వేసుకున్న తర్వాత హుక్కి ఇంకొక సైడ్ ఉంటుంది కదా జంపరింగ్, ఆ జంపరింగ్లోకి వైర్ పెట్టేసి దాన్ని కొంచెం ఫోల్డ్ చేసేసి ఆ ఫోల్డ్ చేసిన 2 ఎడ్జెస్ లాక్ బీడ్లోకి వెళ్ళేలా చూసుకొని లాక్ చేసుకోవడమే. ఇది కొంచెం క్లియర్గానే కనిపిస్తుంది వీడియోలో మీరు చూస్తే, ఎలా ఫోల్డ్ చేశాను, ఎలా లాక్ బీడ్ వేశాను అనేది. నేను ఒక లాక్ బీడే వేశాను, లేదు మీకు అంత స్ట్రాంగ్గా ఉండదు అనుకున్నప్పుడు మీరు 2 కూడా వేసుకోవచ్చు. అలా వేసినా కూడా సెట్ అవుతుంది. నేను ఆల్రెడీ అలా వేసి చూసానండి. చూసారు కదా, ఫైనల్గా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది వేసుకుంటే కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.